హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నా మీ అన్నపూర్ణ. ఈరోజు మన వీడియో అన్నా క్యాంటీన్ కాదు, అన్నా క్యాంటీన్స్. అన్నా క్యాంటీన్స్ అని ఎందుకు అంటున్నానంటే, నేను ఈరోజు 4 అన్నా క్యాంటీన్స్ని చూపించబోతున్నాను. రాజధాని అమరావతి వీడియోలో చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర ఉన్న అన్నా క్యాంటీన్ అందరూ చూసేశారు కదా. ఇప్పుడు పడమట రైతు బజార్ పక్కన ఉన్న అన్నా క్యాంటీన్ని చూద్దాం. అక్కడ టిఫిన్స్ చేద్దాము, ఇంతకుముందు భోజనం చేశాం కదా అని అప్పుడు టిఫిన్స్కి వెళ్ళాము. ఈ అన్నా క్యాంటీన్ పడమట హై స్కూల్ రోడ్లో ఉన్న రైతు బజార్కి ఆనుకుని ఉందండి. టిఫిన్స్ ఎలా ఉంటాయి అని మీ అందరికీ చూపించాలని సండే నైట్ వెళ్ళామండి పడమటకి. హాలిడే అన్నారు సండే, మరునాడు 10కే హైదరాబాద్ బయలుదేరాలి. సరే ఒకసారి టిఫిన్ ఎలా ఉంటుందో చూసొద్దాం పదండి, తీసుకెళ్ళరా అని అడిగితే పాపం తీసుకెళ్ళారు ఈయన. ఆ రోజు పూరి ఇడ్లీ అంట. మేము వెళ్ళేటప్పటికి పూరి అయిపోయింది, ఇడ్లీ సాంబార్ ఉంది, అది తిన్నాము, బాగుంది. అక్కడ రైతు బజార్లో ఉన్న వర్కర్స్ కన్నా కూడా ఆటోనగర్లో ఉన్న వర్కర్సే ఎక్కువగా వస్తూ ఉంటారంట. ఈ క్యాంటీన్లో వర్క్ చేసేవాళ్ళు మాటల్లోనే విందాము. ఏమేమి టిఫిన్స్ పెడతారు, ఎంతమంది వస్తారు, ఎక్కడి నుంచి వస్తారు అనే విషయాలన్నిటిని తెలుసుకుందాము. ఇవాళ ఇడ్లీలా, పూరి కూడానా? అవును, ఇదంతా ఈ ఫుడ్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది మీకు? మంగళగిరి. అక్కడ ఉంది వర్క్ షాపు. రోజు ఎంతమంది వస్తారు? బాగా వస్తారా? టిఫిన్ 400 మందికి, టిఫిన్ 400 మందికి, మధ్యాహ్నం 350, 350, నైట్ 150. అంతా మంగళగిరి దగ్గర నుంచి భోజనం కానీ ఏదైనా అక్కడి నుంచి వస్తుందా? మొత్తం అంతా అక్కడ బాగా వస్తారా జనం? బాగానే వస్తున్నారా? ఈ మార్కెట్ అది బాగా ఉపయోగం? మార్కెట్ కాదు, ఆటనగర్ నుంచి వస్తారు. మార్కెట్ వాళ్ళు అంతగా రారు. రాదు, అంతా ఆటోనగర్ నుంచి జనం అంతా. పూరి ఉందంట, అయిపోయింది. ఏమేమి ఉంటుంది ఇడ్లీలోకి? సాంబారు కారపొడి వేస్తారు. పూరీకేమో పూరీ కర్రీ అను. ఇగో అమరావతిలో అన్నా క్యాంటీన్ తీసాం, మళ్ళీ ఇక్కడ కూడా తీద్దాం. ఒకటి సిటీలో ఎట్లా ఉందో. రోజు పూరి ఇడ్లీ ఉంటుందా లేకపోతే? లేదండి, సోమవారం వచ్చేమో పూరి ఇడ్లీ, మంగళవారం వచ్చేమో ఉప్మా ఇడ్లీ, బుధవారం వచ్చి పొంగలు ఇడ్లీ, మళ్ళీ గురువారం పూరి, శుక్రవారం ఉప్మా, మళ్ళీ శనివారం పొంగలు. వారం రోజులు రకరకాలు. భోజనంలో కూరలు ఏమి తింటారు? కూరలు అంటే దాని అది మనం చెప్పలేమండి, వాళ్ళు వండి పంపిస్తారు కదా. రోజు రకరకాల కూరలు, ఏ రోజు ఆ రోజు ఎంత లోతున్నది, పెద్ద పెద్ద గిన్నెలు, పెద్ద పెద్ద గిన్నెలు. పళ్ళాలు అవన్నీ నీట్గా అక్కడ తిన్న వాళ్ళకి తిన్నన్ని పెడుతున్నారు. ఎన్ని ఇడ్లీలు అడిగితే అన్ని పెడుతున్నారండి. ఏది ఏమైనా ఎంతోమంది శ్రమజీవుల ఆకలిని తక్కువ ఖర్చుతో తీరుస్తున్న ఈ అన్నా క్యాంటీన్లు ఇలాగ ఎప్పుడు కొనసాగాలండి. కష్టపడే శ్రమజీవులకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. ఒక మనిషికి 15 రూపాయలలో 3 పూట్ల గడిచిపోతుంది. వాటర్ కూడా మామూలు వాటర్ ఇవ్వటం లేదు, మినరల్ వాటర్ ఇస్తున్నారండి. తాగే వాటర్లో కూడా వాళ్ళు కాంప్రమైజ్ అవ్వటం లేదండి. ఏదో మామూలు నీళ్ళు ఇచ్చేద్దాం కదా అనుకోకుండా మినరల్ వాటరే సప్లై చేస్తున్నారు. అతి త్వరలోనే ఇంకా కొన్ని క్యాంటీన్స్ని కూడా ఓపెన్ చేస్తారంట. అన్ని క్యాంటీన్స్ ఓపెన్ అవుతాయి కొద్ది రోజుల్లో. ఈ వీడియో మీకోసం పోస్ట్ చేస్తున్నాను, తప్పకుండా చూసి ఎంజాయ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.